గుంటూరు నగరంలోని డిఎస్ నగర్ ఏటుకూరు రోడ్ లో ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడుతోంది. 21వ వార్షికోత్సవాల సందర్భంగా 5 రోజుల పాటు భక్తి పరవశం నెలకొంది. భక్తులను ఆకట్టుకునేలా ప్రత్యేక అలంకరణతో దేవాలయం సిద్ధమైంది. శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం కమిటీ చైర్మన్ కొంపల్లి మాలకొండయ్య మాట్లాడుతూ మార్చి 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, భజనలు, హోమాలు నిర్వహించనున్నారని, మార్చి 27న మధ్యాహ్నం 12:39 గంటలకు సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుందని, మార్చి 31న గ్రామోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం భక్తులకు ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే ఎమ్మెల్యేలు గల్లామద్వి, నసీర్ అహ్మద్, మేయర్ కోవలమూడి రవీంద్ర పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొంపల్లి మాలకొండయ్యతో పాటు కమిటీ మెంబర్స్ వెలిది మాలకొండయ్య, జి నాగేశ్వరరావు, జి నాగయ్య, మానికొండ, మాల్యోద్రి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు డిఎస్ నగర్ లో ఏం చేస్తున్న సీతా రామస్వామి వారి దేవస్థానములందు 21వ వార్షికోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతున్నది. కార్యక్రమాలన్నీ రేపటికి మొత్తం కార్యక్రమాలన్నీ వీలైపోయి అందరి మీటింగ్ కూడా మొత్తం అయిపోయింది. ముఠావాళ్ళతోటి అందరి కార్యక్రమం మొత్తం అయిపోయింది. రేపు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి 9 గంటల నుండి కన్యకా పరమేశ్వర గుడి దగ్గర నుంచి భారీగా ఊరేగింపుతోటి వచ్చి సీతారామస్వామి లక్షణ సమేత కోదండరామస్వామి దేవస్థానం నందు రంగరంగ వైభవంగా కళ్యాణ కార్యక్రమం బిగినైంది. రేపు ఉదయం 12:30కి ఉదయం కార్యక్రమం జరుగుతుంది. తర్వాత అందరూ వచ్చి పెద్దల వారితో కొబ్బరికాయలు కొట్టించి అందరికీ మన నాయకులందరూ పిలిచి కార్యక్రమం ఏర్పాటు చేసినాము. రంగరంగ వైభవంగా కార్యక్రమం జరుగుతుంది. 30వ తారీఖున ఆదివారం కోలాటం పంతులు మన మాలకొండయ్య పంతులు గారిచే కార్యక్రమం కోలాటం జరుగుతుంది. తర్వాత తదుపరి 31వ తారీఖు మంగళవారం అన్నదాన కార్యక్రమం రంగరంగ వైభవంగా కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10 గంటలకి వసంతోత్సవం, తర్వాత భారీ ఊరేగింపు, తర్వాత బెమ్మసాని చంద్రశేఖర్ మన ఎంపీ గారు గౌరవనీయులు పెద్దలు మన బెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా పిలిచాము. తర్వాత ముఖ్య అతిథిగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారిని, మరి మల్లం మోహన కృష్ణ గారిని కూడా పిలిచాము. రాయపాటి శ్రీనివాస్ గారిని, ఆలపాటి రాజా గారిని, వీళ్ళందరి పెద్దలందరూ ఎప్పటిలాగా అందరినీ పిలుచుకుంటూ మన మేయర్ గారు కోవిలమూడి నాని గారిని, మన 2 ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారిని కూడా పిలిచాము. అందరూ రాజకీయ నాయకులు అందరూ కూడా టీడీపీ తరఫున ఎప్పుడైనా సరే డిఎస్ నగర్ లో ఏ కార్యక్రమం జరిగినా మన టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ పిలుచుకొని ఎప్పుడు నాయకులతో అందరినీ పిలుచుకొని కార్యక్రమం ఎల్లవేళ అందరినీ గౌరవించుకుంటూ కార్యక్రమం ఎప్పుడు చేసినా పెద్దలందరూ పిలుచుకొని గౌరవంగా కార్యక్రమం జరుపుతున్నాం. శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం 2004లో శంకుస్థాపన చేయబడి 18/2/2005లో ఓపెనింగ్ చేయబడింది. అప్పటి కార్పొరేటర్ గా ఉన్నటువంటి కొంపల్లి సుబ్బులు గారు ఈ యొక్క దేవస్థానానికి అనుమతులన్నీ తీసుకోవడానికి ఈ యొక్క గుడికి అప్పటి నుంచి 2005 నుంచి ₹1 ఖర్చు లేకుండా ముఠా కార్మికుల శ్రమతో కళ్యాణ మండపాన్ని కానీ దేవస్థానాన్ని కానీ నిర్మించామంటే ఎవరు నమ్మరు. ₹1 కూలీ కూడా లేకుండా ఈ కళ్యాణ మండపం, ఈ దేవస్థానాన్ని అప్పట్లో నిర్మించాము.
పెద్ద ఆయన గారు కీర్తిశేషులు కోటూరు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ముఠా కార్మికులు అందరూ వచ్చి ₹1 కూలి కూడా తీసుకోకుండా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని, ఈ దేవస్థానాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కరోనా సమయంలో కూడా దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం గుడిలోనే జరిగింది. ఇది 21వ శ్రీరామనవమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సలువ పందిర్లో జరుపబడుతూ ఉన్నాయి. రేపు ఉదయం 9 గంటలకు కన్నికా పరమేశ్వర దేవస్థానం నుంచి ఊరేగింపుగా ఈ యొక్క